విడుదలైన మొదటి రోజే హెచ్డీ క్వాలిటీతో సినిమాలు పైరసీ అవుతుంటే నిర్మాతలు వీటిని అరికట్టడం ఎలాగో తెలియక ఎంతో మనస్తాపానికి గురి అయ్యారు. ముఖ్యంగా గేమ్ చేంజర్ చిత్రం నుండి పైరసీ వేరే లెవెల్కి చేరింది. ప్రతి సినిమా ఓటీటీలో విడుదలైనప్పుడు ఎలా ఉంటుందో అంతటి క్వాలిటీతో సినిమా ఆన్లైన్లోకి అందుబాటులోకి రావడం చూసి నిర్మాతలు మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా కొత్త సినిమాలు పైరసీ చేయడంలో ఐబొమ్మ రవి మంచి నిపుణుడు. కొంతకాలం క్రితమే ఆయన పోలీసులకు సవాల్ విసురుతూ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ విడుదల చేసిన ఒక వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్గానే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఐబొమ్మ సైట్ ని కూడా నిలిపివేశారు. ఐబొమ్మ ఆగడాలను అరికట్టిన ఈ సందర్భంగా సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్ మీట్ మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, రాజమౌళి వంటి వారు హాజరయ్యారు. ముందుగా చిరంజీవి మాట్లాడుతూ ఇండస్ట్రీ చాలా సంవత్సరాల నుండి పైరసీ సమస్యను ఎదుర్కొంటూ వస్తోంది. దీని నుండి ఎలా తప్పించుకోవాలో అర్థమయ్యేది కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒక్కడు వచ్చి అప్పనంగా దోచుకోవడం, మన ఎదురుగా వచ్చి సవాళ్లు విసురుతుండడం చూసి తట్టుకోలేకపోయాను. ఇలాంటి వాళ్లను ఎలా అరికట్టాలి అని తర్జన భర్జన పడుతున్న సమయంలో సిపి సజ్జనార్ మరియు పోలీసుల బృందం ఒకరోజు కూర్చొని దీని గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళు వెంటనే చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులకు ఈ సందర్భంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఇక రాజమౌళి, సజ్జనార్ గారికి, సివి ఆనంద్ గారికి, తెలంగాణ పోలీస్ బృందానికి మొత్తం ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఇదేదో మంచి సూపర్ హిట్ కమర్షియల్ సినిమాని చూస్తున్నట్టుంది. విలన్ పోలీసులకు సవాల్ విసిరితే వాడిని వెతికి పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో పైరసీ భూతాన్ని సమూలంగా అరికట్టేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఇండస్ట్రీ కూడా మాకు అన్ని విధాలుగా సహకరించాలని ఈ సందర్భంగా సజ్జనార్ కోరారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.